దాదాపు 1,00,00,000 మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు ఎనిమిదో వేతన సంఘం ఇచ్చే తుది సిఫార్సులపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో 10 నెలల్లోగా ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. వీటిని బట్టి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను డిసైడ్ చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగుల బేసిక్ వేతనం అలాగే పెన్షన్ పెరుగుదలకు సంబంధించి షిప్మెంట్ ఫ్యాక్టర్ ఎంత నిర్ణయిస్తారు అనే అంశంపై అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అయితే పలు ఉద్యోగ సంఘాలు 3.83 షిప్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రముఖ ఆర్థిక నిపుణులు డాక్టర్ శరద్ కోహ్లీ తాజాగా ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అందులో ప్రధానంగా షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.50 నుంచి 2.80 మధ్య ఫిక్స్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో గమనించినట్టయితే ఏడవ వేతన సంఘం 2.57గా షిప్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించారు. అప్పుడు బేసిక్ వేతనం 7,000 నుంచి 18,000 వరకు పెరిగింది. ఈసారి బేసిక్ వేతనం భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక షిప్మెంట్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు 3.83 కనుక నిర్ణయిస్తే కనీస వేతనం 18,000 నుంచి 68,940 రూపాయలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను కనుక బేరీజు వేసి చూస్తున్నట్లయితే షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.75 నుంచి 3.0 మధ్యలోనే స్థిరపడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు వంటివి కేంద్ర ప్రభుత్వం పైన భారం పెంచుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆర్థిక లోటును కట్టడి చేసేందుకు షిప్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఫ్రీగా వ్యవహరించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎనిమిదో వేతన సంఘం 2027 మధ్యలో మాత్రమే నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు అమలు మాత్రం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అంటే సుమారు 18 నెలలకు పైగా ఉండే బకాయిలను భవిష్యత్తులో ఉద్యోగులకు అరియర్స్ రూపంలో తిరిగి చెల్లించనున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగులు ఈసారి వేతనం పెంపుతో పాటు ఇతర అంశాలపై కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ, రవాణా అలవెన్స్లపై కూడా భారీగా మార్పులు కోరుతుంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మోదీ సర్కార్ వేతన సవరణ రూపంలో గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో పోల్చి చూస్తే ఉద్యోగులకు ఈసారి జీతాల్లో భారీ పెరుగుదలకు అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.